నమస్తే అండి అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. నేను యూట్యూబ్ ఛానల్ చూసి మన విజయనగరంలో వాజీ ఛానల్ వారు, సిటీ కేబుల్ ఛానల్ వారు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందని విన్నానండి. నేను శ్రీకాకుళం డిస్టిక్ వజ్రపోతుని మండలం పలాసలో అమలపాడు అనే గ్రామం నుంచి వచ్చానండి. నైట్ టైం వచ్చాను, నైట్ జర్నీ చేసుకుని వచ్చాను. ఇక్కడ చాలా బాగా అందరూ బాగా ముగ్గులు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా రంగులు అందరూ వేశారు. ఇంకా నాకు ఫస్ట్ వస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఇంకా చాలా మంది వచ్చారు, చాలా బాగా డెకరేషన్ చేశారు, చాలా బాగా రంగవల్లికలు వేశారు. చాలా సంతోషంగా ఉందండి. నేను మన మకర సంక్రాంతి రోజు మన వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి కారణంగా మన వెంకటేశ్వర స్వామిని వేసానండి. మన వెంకటేశ్వర స్వామి ముగ్గుని వేసాను. చాలా సంతోషంగా ఉంది. 1 అవర్ టైం ఇచ్చారు, 1 అవర్ లో ఫినిష్ చేయడం జరిగింది. కానీ నాకు ఫస్ట్ వస్తుందని కన్ఫర్మ్ గా నేను వెయిట్ చేస్తున్నాను. చూడాలి, చాలా కష్టపడి ఒక్కదాన్ని ఫస్ట్ వేసానండి ముగ్గు. ఇంకా సంతోషంగానే ఉంది, హ్యాపీగా ఉంది. చూడాలండి మీ అందరి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో. చాలా హ్యాపీగా ఉందండి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు. రంగోలీలో మేము మెయిన్ గా చూసేది కలర్ కాంబినేషన్, ఇంకా నీట్ గా ఉండాలి. చాలా మంది కలర్స్ వేస్తారు కానీ బయటకి వచ్చేసి అలా ఉంటుంది. డెకరేషన్ కాకుండా ముగ్గు బాగుందా లేదా, ఎక్స్ట్రా పువ్వులు ఇంకా చాలా మంది ధాన్యాలు అవి పెట్టి డెకరేషన్ చేస్తున్నారు, కానీ మేము ముగ్గుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇంకా స్టెన్సిల్స్ యూస్ చేస్తే అస్సలు కన్సిడర్ చేయం, ఓన్లీ చేతితో వేసిన వాటికే చూస్తున్నాం. ఈసారి చాలా మంది బాగా వేసారు. ఇంకా ప్రైజెస్ కూడా 8 మెంబర్స్ వరకు ఉన్నాయి. 8th ప్లేస్ లో పట్టీలు కూడా ఇస్తున్నారు. బండి ఇద్దరికి, ఫస్ట్ సెకండ్ ఎలక్ట్రికల్ బైక్. ఇంకా టాప్ 20 వాళ్ళకి కుక్కర్లు కూడా, లాస్ట్ టాప్ 20లో కుక్కర్లు కూడా ఇస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా డ్రెస్ మెటీరియల్స్, కూపన్స్, శారీస్ అని చాలా గిఫ్ట్లు ఉన్నాయి. చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. బాగా అనిపిస్తుంది. అంటే అందరికి ఒక ఆపర్చునిటీ కదా, వచ్చి అందరూ ఒకే దగ్గర చక్కగా వాళ్ళ టాలెంట్ చూపించి పార్టిసిపేట్ చేయడం, మాకు జడ్జ్ చేయడానికి బాగా. మేము కూడా గుంటూరు నుంచి వచ్చాము. ఈ ముగ్గుల పోటీల్లో రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండగ లాగా ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం ఇక్కడికి రావటం, కలుసుకోవటం, ఈ ముగ్గుల గురించి తెలుసుకోవటం, ప్రతి ఒక్కటి కూడా రాని వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి వేద్దామన్న ఉత్సాహంతో ముందుకు రావాలని, ఇంకా ఇంకా బాగా పెద్దగా అందరు కూడా రాని వాళ్ళు కూడా ప్రోత్సహించి ఇలాంటి దాన్ని ధైర్యంగా ఇంకొక అడుగేసి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. సంక్రాంతి అంటేనే పెద్ద పండగ, ఎక్కడెక్కడ వాళ్ళు రావటం, కలుసుకోవటం, అలాంటి దానికి సమర్పించి ఇది కూడా ఒక ముగ్గుల పోటీ కూడా ఆడవాళ్ళకు కూడా ఒక గొప్పగా ఉంటుంది. ఇది వాళ్ళకి గిఫ్ట్లే కాకుండా ఇక్కడికి రావటం, వీళ్ళందరిని చూడటం, ఎవరెవరిది బాగుంది అలా మనం కూడా ట్రై చేద్దాము అనే ఒక ఆలోచన రావటం కూడా ఆడవాళ్ళకు చాలా గొప్పతనంగా ఉంది. ఇవాళ ఇక్కడ రంగు వేశారంటే రేపు మనం ఆ రంగు తీసుకొచ్చుకోవాలని ఆడవాళ్ళలో ఎక్కువ పట్టుదల ఉంటుంది. ఫస్ట్ అలాంటి అనేది ఒక చాట చూసి ఇంకొక చాట ఇంకా ఎక్కువ వేయాలనేది అందరి మనసుల్లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇంకా ఇంకా బాగా వేయాలి, సంతోషంగా అందరికి చేసిన వాళ్ళ కష్టం ఫలితం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరు పక్కన సత్తెనపల్లి దగ్గర నుంచి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుందండి. నేను సంక్రాంతికి సంబంధించి మెలకల ముగ్గులు సంక్రాంతి స్కీమ్ తో ఒక హార్ట్ నెమలి పరంగా వేసానండి, అన్ని కలిసి వచ్చేటట్టుగా. ఈ సెకండ్ టైం అండి పార్టిసిపేట్ చేయటం. 2024 లో తెలిసింది, అప్పుడే రాలా. ఇప్పుడు 2026 లో వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమందిని ఒక్క అడిగి చేయటం, ఇదంతా మెయింటైన్ చేయటం, వాజీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. భోగి మంటలు వేసుకోవటం, పిల్లలకు భోగి పళ్ళు పోసుకోవటం, సంక్రాంతి వచ్చేసరికి పెద్దలకు పెట్టుకోవటం, కనుమ వచ్చేసరికి పశువుల్ని వాటన్నిటిని చేసుకోవటం మన ఆచారం అండి. ఆ 3 రోజుల బట్టికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికాడికి వచ్చి కుటుంబంతో హ్యాపీగా ఉంటారు. చుక్కలు వేసి బాగా చుక్కలు వేసిన ముగ్గులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఉండాలి. గీతలు పెట్టి వాటి చేసిన దానికి ఇవ్వము. డెకరేషన్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇవ్వమండి. ఎక్కువ చుక్కలు పెట్టిన దానికి, బాగా కలర్ కాంబినేషన్ ఉన్న దానికి వాటికి ఇస్తాము.